శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మియాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో శేరిలింగంపల్లి అభివృద్ధికి 9,500 కోట్లు ఖర్చు చేశామని, కేబుల్ బ్రిడ్జి, అండర్ పాస్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టామని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లానంటున్న అరికపూడి గాంధీ ఎన్ని అభివృద్ధి పనులు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. సొంత ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ మారిన గాంధీ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ గెలవగలరా? గాంధీ అయితే ఏ పార్టీలో ఉన్నాడో తానే చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధికి నమూనాగా మారింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం అంటే మొత్తం హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి ఒక మంచు తునకగా, ఒక ఉదాహరణగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చెప్పుకునే విధంగా ఒక్క నియోజకవర్గంలో 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో ఉన్నారు మీరు అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. కార్పొరేటర్లు గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు మనకు లేరు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మనతో పాటు వచ్చినారు. ఎమ్మెల్యే గారు మనతో పాటు చేరితే మనం కూడా ఆయనను గౌరవించి మళ్ళీ 2018లో ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. 2018 ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారికి ఆనాడు క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన ప్రభుత్వ విప్ పదవిని కూడా ఇచ్చి గౌరవించింది పెద్దలు కేసీఆర్ గారు. కేవలం ఆయన ఒక్కడికే పదవి ఇవ్వడం కాదు, 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో, అందులో ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు ఏ సినిమాకి పోయినా, ఏ వీడియో హైదరాబాద్ చూసినా అందులో కనబడే హైదరాబాద్ మహానగరం, ఒక దుర్గం చెరువు బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్లు కానీ,